ప్రపంచంలో భారత్ స్వచ్ఛతలో అగ్రగామిగా నిలవాలని, అప్పుడే ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి స్వచ్ఛ శ్రీకాకుళం సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇలాంటి పవిత్రమైన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాధ్యమవుతుందని అన్నారు. దేశ అభివృద్ధితో పాటు పరిశుభ్రత పట్ల అందరూ దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో సూరత్, ఇండోర్ నగరాల తరహాలో స్వచ్ఛత విషయంలో శ్రీకాకుళం నగరం టాప్ 10 నగరాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం ప్రచార కార్యక్రమంగా చూడకుండా చిత్తశుద్ధితో, నిబద్ధతతో, అంకిత భావంతో ప్రతి ఒక్కరూ పనిచేసి స్వచ్ఛ శ్రీకాకుళం స్థాపనకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. భారత్ అగ్రగామి దేశంగా తయారు చేసే పనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న తరహాలో ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాల అమల్లో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ఈ విషయంలో సంపూర్ణ సహకారాన్ని ప్రజలు అందించాలని ఆయన అభ్యర్థించారు. మరొక పిలుపు ప్రజా భారతీయులందరికీ కూడా ఇచ్చారు. ఇది నిరంతరం కొనసాగే కార్యక్రమం. సో కేవలం ఏదో స్వచ్ఛ భారత్ పేరు కింద చేసే కార్యక్రమాలే కాకుండా మన సంస్కారంలోనే, మన నడవడికలోనే, మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా స్వచ్ఛతని మనం అలవాటు చేసుకొని ముందుకు నడవాలని ఈ 14 రోజులు కూడా ఒక థీమ్తో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. అందులోనే శ్రీకాకుళం కార్పొరేషన్లో మరి కలెక్టర్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు, కార్పొరేషన్ సిబ్బంది అందరం కూడా కలిసి ఈరోజు మంచి ప్రోగ్రాంని ఎంచుకొని ఈరోజు ఒక పార్కును పరిశుభ్రం చేస్తున్నాం. 14 రోజులు అక్టోబర్ 2 వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఇలా అంటే ప్రజల్లో ఒక స్ఫూర్తి రావడానికి, ప్రజల తాలూకా ఇన్వాల్వ్మెంట్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పెంచడానికి, ముఖ్యంగా మన తరమే కాకుండా రాబోతున్న తరం కూడా స్వచ్ఛ భారత్ మీద అవగాహన పెంచుకోవాలనే ఆలోచనతో మంచి ప్రోగ్రామ్స్ ఈరోజు దీని మీద చేయడం జరుగుతుంది. మా తాలూకా టార్గెట్ ఒక్కటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ టాప్ 10లో శ్రీకాకుళం ఈ యొక్క పట్టణాన్ని మనం నిలబెట్టాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు స్వచ్ఛ భారత్ కానీ మనం చేసుకోగలిగితే దాని తాలూకా ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుంది, మనం చేసే ఖర్చు మీద ఉంటుంది, మనం చేసే కార్యక్రమాల్లో మనకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతం చూస్తే మనసుకు కూడా ఆనందంగా కలిగి ఏ పని చేసినప్పుడు 100% పెట్టాల్సినప్పుడు 200% కూడా పెట్టే అవకాశం మనకు ఉంటుంది. సో ఆ రకంగా మన తాలూకా ప్రొడక్టివిటీ పెంచుకోవాలన్నా, మన ఆనందాన్ని, మన మానసిక శక్తిని, అలాగే ఆరోగ్యాన్ని, వీటన్నిటిని కూడా పెంచాలనంటే దానికి పరిశుభ్రతతో లింక్ ఉంది. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలి. అందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఈ 14 రోజులు చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా నిబద్ధతతో, సామాన్యులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి.